3వ ఎపిసోడ్. ఆయన సంతోష్ని లేపి కారులో వేసి వెనక్కు వచ్చిన నౌకర్తో, అరేయ్ మీరెళ్ళి పోలీసుల్ని పిలవండి అన్నాడు. దాంతో కమల బంధువులు వెనక్కి తగ్గారు. భీమరాజు గారు కమలని మెల్లగా నడిపిస్తూ హాస్పిటల్కి కారులో తీసుకెళ్లారు. ఇంటికొచ్చిన కమలకు భీమరాజు గారు కొత్త బట్టలు నగలు తెప్పించారు. సంతోష్ని నీళ్లు గుమ్మరించి లేపి తలస్నానం చేయించి పెళ్లి కొడుకుని చేశారు. రిజిస్టర్ భీమరాజు గారి మాటల ప్రకారం హాజరయ్యారు. సంతోష్ కొత్త బట్టల్లో మేడ దిగి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటిది అంతా, ఎవరి అమ్మాయి అన్నాడు. భీమరాజు గారి కళ్ళు నొప్పులు గక్కాయి. మౌనం వహించారు అందరూ. సరే, కాస్త నాకు పనుంది అంటూ వెళ్ళబోయాడు సంతోష్. కమల కళ్ళ వెంట జలజల నీళ్లు కారాయి. భీమరాజు గారు తాపీగా లేచారు. సంతోష్ దగ్గరికి వెళ్ళి, బాబు ఆ తాళి ఆ అమ్మాయి మెడలో కట్టు అన్నారు. ఎవరిది, నేను తాళి ఎందుకు కట్టాలి అన్నాడు సంతోష్. ఎందుకా, ఆ పిల్ల నీ పెళ్ళం గనక. పెళ్ళమ్మా? అవును. అందరికీ పెళ్ళయ్యాక పెళ్ళం కాబడ్డ పిల్ల ముందుగానే నీ పాపానికి బలైపోయింది. త్వరగా కానీ. సంతోష్ కొంచెం కోపంగానే ఊగిపోయాడు. నన్ను ఈ పాడు దేశంలో ఉంచాడు, ఈ పాడు మనుషుల మధ్య ఉంచారు, అన్నీ సహించాను. కానీ ఈ పాడుదాన్ని నా కాలి గోటికి పోల్చందాన్ని నో, అది నా వల్ల కాదు. నా స్టేటస్ ఏంటి, నేనేమిటి అన్నాడు గట్టిగా. భీమరాజు గారు వికటంగా నవ్వారు. అవునరా, చదువుకోమంటే చెడు తిరుగుళ్ళు తిరిగావు. ఈ పవిత్ర దేశానికి తెచ్చాను అక్కడ అలా ఉంచలేక. కానీ పాపాత్ముడా, నీకోసం ఏడ్చి నీ తల్లి పోయింది. ఆ బాధ కూడా లేకుండా బరి తెగించావు. కానీ అది చాలక పవిత్రులైన ఈ మనుషుల వెంట రాక్షసుల్లాగా పడ్డావు. అందుకేరా నీ పాప ప్రక్షాళన చేయదలిచాను అంటూ అప్పటి వరకు చేతుల్లో వెనక దాచిన చర్నాకోళ్లు చెళ్ళు అనిపించారు. కొత్త పెళ్లి కొడుకు బట్టలు పీలికలైపోయాయి. సంతోషు బాధగా అరవడం చూసి కమల అడ్డం వెళ్ళింది. పొరపాటున ఆమెకు కూడా 2 దెబ్బలు తగిలాయి. కమల చిన్న పిల్లలాగా ఏడుస్తూ, మామయ్య నన్ను చంపేయండి, ఆయన్ని కొట్టకండి అంటూ ప్రాధేయపడింది. సంతోష్ బయటికి వెళ్ళిపోబోయాడు. బిగించిన తలుపులు కాపలా నౌకర్లు ఉండడంతో వెనక్కు వచ్చి విసుగ్గా కోపంగా పురోహితుడు అందించిన తాళిని కమల మెడలోకి తగిలించాడు. రిజిస్టర్డ్ చెప్పిన చోట సంతకం పెట్టి విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు. కొత్త పెళ్లి కూతురు పాల గ్లాస్తో కాక అమృతాంజనం సీసా వేడినీళ్లతో గదిలోకి వచ్చింది. సామాన్యుల ఇంట పుట్టిన కళ్ళు తిప్పలేని అందం కమలది. సంతోష్ విసుగు నటిస్తూనే గమనించాడు ఆమెను. ఆమె అందం అతన్ని కాస్త నిదానంలో ఉంచింది. అందుకే సంతోష్ ఆమె మందు రాసి నీళ్లు కాపడం పెట్టినప్పుడు ఊరుకున్నాడు. కమల సంతోషించింది. కానీ దురదృష్టం, తేనె తీగలాంటి సంతోష్ కమల లాంటి దాన్ని ఎలా మన్నిస్తాడు? అతనికి ఆమె గర్భవతి అని తెలియగానే మొహం మొత్తింది. కమల అతని దృష్టిలో నీచురాలు, పాపి, ఒక దాసి. భీమరాజు గారు మనోహర్ మూలగడం చూసి ఉలిక్కిపడి లేచారు. ఆయనకు గతమంతా కథలాగా అనిపించింది. కమల ఇంట దాదాపు 1 సంవత్సరం కూడా ఉండలేదు. తల్లైన 4 రోజులకే సంతోష్ కామానికి బలైపోయింది. మనో, నువ్వు బాగుండాలిరా బాబు, మీ అమ్మ కోరిక తీర్చాలి అంటూ సింహంలాంటి భీమరాజు గారు చిన్న పిల్లాడిలాగా వెలవెల్లాడాడు. ఆయనకు పనికిరాని కొడుకు సంతోష్ వల్ల చచ్చే కాలానికి సుఖం లేకుండా పోయింది అనే భావన కలిగింది. సంతోష్ మందు గ్లాసులోకి ఉంచుకున్నాడు. అతనికి కమల నవ్వుతూ మందు గ్లాసుతో ప్రత్యక్షమైంది. ఇదిగో కమల, ఇటురా. కమల నవ్వుతూ తలూపింది. రమ్మంటే వినమే. కమల గలగలా నవ్వుతూ వీధిలోకి పరుగు తీసింది. సంతోష్ ఆమె వెంట పడ్డాడు. అలా అతను ఆమె కోసం పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఎదురుగా సముద్రం. భయం వేసింది. చేతిలో సీసా ఎత్తి తాగి ఖాళీ సీసా గిరవటేశాడు. అది నీళ్లలో పడి అలల తాకిడికి నిటారుగా నిలబడింది. సీసా మీద కమల నిలబడి ఉంది. ఆమె జుట్టు విరబోసుకుంది. చేతులు 2 చాపి సంతోష్ని పిలిచింది. ఆమె అలా ఎదిగిపోతోంది. ఆమె నవ్వు మాయమైంది. కోపంగా ముందుకు రాబోయింది. సంతోష్ మత్తు వదిలిపోయింది. అతనికి చెమటలు పట్టాయి. వెనక్కు పరిగెత్తాడు. అలా వెళ్ళి కనకాయ గుమ్మం ముందు పడ్డాడు. తమ్ముడు, అది ఎట్టా పారిపోయిందిరా? కాళ్లతో నడిచి. ఆ చోద్యం, నడవక ఎగిరిపోవడానికి ఏమన్నా దేవత?
నిజంగా మన మేనక దేవతే అక్క. పాపం దానికి ఏ శాపమో ఈ జన్మ అన్నాడు అనంతయ్య. నిజానికి అనంతయ్య సాయంత్రం కాంతం మంచి నిద్రలో ఉండగా తాళం తీసి ఏమీ ఎరగనట్లు అలాగే ఉంచేశాడు. ఆ రాత్రి అందరూ నిద్రలో ఉండగా మేనక తల తీసుకుని బయటకు వచ్చేసింది. సినిమా పిచ్చి ఉన్న అనంతయ్య 2 ఆట సినిమాకు అంటూ బయలుదేరాడు. దారిలో మేనక మేనమామను కలిసింది. అనంతయ్య మేనకను బిడ్డలా చేయబట్టుకొని నడిపించుకుంటూ భీమరాజు గారి దగ్గరికి తెచ్చాడు. భీమరాజు గారు ఎంత చెప్పినా అనంతయ్య మేనకను ఆయన దగ్గరే ఉంచేటట్టు మాట తీసుకున్నాడు. మేనక మనోహరాన్ని ఆరాధించడం తెలియడంతో భీమరాజు గారికి అనంతయ్య కోరికను కాదనలేకపోయాడు. మేనక సంతోషంగా ఆకాశంలో ఎగిరే పక్షిలాగా ఆనందించింది. కానీ ఆమె బాధల్లా మనోహర్ హాస్పిటల్లో ఉండడమే. భీమరాజు గారి అబ్బాయి సంతోష్ని చూసి సినిమా నుంచి తిరిగి వచ్చిన అనంతయ్య ఆశ్చర్యపోయాడు. ఆయనకు మనసులో దైవలీలకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇంటి పిల్ల ఏ ఇంటికి వెళ్ళిందో ఆ ఇంటి మనిషి ఈ ఇంటికి రావడం అద్భుతం అని అనిపించింది. అతని చెల్లెల్ని బావగారిని పిలిచాడు. అందరూ కలిసి మెల్లగా అతన్ని లోపలికి మోసుకొచ్చారు. కాంతం పక్కా అవి వేసింది. కనకయ్య ఉపచారాలు చేశాడు. సంతోష్లో కదలిక చూసి వాళ్ళు నెట్టూర్చారు. తెల్లారింది. కాంతం పిల్ల ఉడాయించిందని తెలుసుకొని ఎంతో శోకాలు పెట్టింది. ఆమె మేనక చేసే ప్రతి పని వర్ణించి నేను అట్టా చేతునే కూతురా అంటూ విడ్డూరంగా ఏడిచింది. అనంతయ్య కనకయ్య ఎంత సర్ది చెప్పినా ఆమె వినిపించుకోలేదు. పైగా కనకయ్యతో కయ్యానికే దిగింది. చూసావా, నేను చెప్తూనే ఉన్నానా, ఇప్పుడు అది ఎక్కడికి పోయిందో చూసిరా అంది. అనంతయ్య కోపాన్ని అభినయిస్తూ బాధగా కళ్ళు తుడుచుకున్నాడు. చూడమ్మా కాంతం, నువ్వు మాట వినకుండా చిన్న పిల్లని నాకు అంటగట్టాలని చూసావు. ఆ పిల్ల నాకు మర్యాద దక్కకుండా పోయింది. ఇక మీ ఆయన ఉన్నారు చూసావా, లేచిపోయిన దాన్ని తెచ్చి నాకు ఇవ్వాలని చూస్తున్నాడు. చూడమ్మా, వయసు మీరింది కానీ నాలో పౌరుషం ఇంకా ఉంది అన్నాడు గట్టిగా. హడావిడిగా మత్తుగా లేచాడు సంతోష్. కనకయ్య కాంతం అతనికి ఎన్నో మర్యాదలు చేశారు. కాంతం మేనక విషయం చెప్పి దాన్ని ఎవ్వరు చేసుకోరు అంటూ వగలు ఏడుపు ఏడ్చింది. సంతోష్ కాంతాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. అందుకే వాళ్ళకి ఇష్టమైతే తప్పకుండా మేనకని తాను చేసుకుంటానని మాటిచ్చాడు. కాంతం కళ్ళు మెరిశాయి. కనకయ్య రాయిలా మారిపోయాడు. అనంతయ్య గుండెల్లో రాయి పడింది. కాంతం ఆయన్ని నిజంగా అల్లుడిగా మన్నించి కనకయ్యతో మేనక వివరాలు తెలుసుకోమని ఆజ్ఞ ఇచ్చింది. భోజనాలు కాగానే బావమరుదులు కలిపి బయటకు మేనక వివరాల కోసం బయలుదేరారు. ఇల్లు దాటగానే అనంతయ్య కనకయ్య వంక అదోలా చూశాడు. ఏంటి అనంతు అలా చూస్తున్నావు అన్నాడు కనకయ్య. అదా ఏం లేదు, బాధ్యత ఉన్న తండ్రివి కదా, నాకు పెళ్ళాం పిల్లలు లేరు కదా అన్నాడు అనంతయ్య. నీకోసమే కదా నేను, కానీ నువ్వు దాన్ని లేచిపోయింది పెళ్ళొద్దు అన్నావు. దుఃఖంతో కనకయ్య గొంతు పెకిలి రాలేదు. అనంతయ్య పెద్దగా నవ్వాడు. అతడు మొహం తుడుచుకొని, బావా, మేనక వెళ్ళింది నాతోనే, కానీ నా కోసం కాదు. నువ్వు ఒక తండ్రివా, నీ భార్య నాకు చెల్లెలు అయినంత మాత్రాన పెళ్ళం కోసం ఒక కన్నె పిల్లతో ప్రయోగాలు చేస్తావా? నువ్వు ఉన్నా లేనట్టే బావా, అందుకే దాన్ని భీమరాజు గారి దగ్గరికి పంపించేశా అంటూ మరో మాట మాట్లాడకుండా చీదరింపుగా వెళ్ళిపోయాడు. కనకయ్యకు ఒళ్ళు జలజరించింది. అతను ఒక పెద్ద సంస్థలో పనిచేసే ఉద్యోగిగా గాక ఒక కన్నెపిల్లకు తండ్రిగా మొదటిసారి గుర్తు తెచ్చుకున్నాడు. అతని నవనాడులు కుంగిపోయాయి. అలాగే వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడ్డాడు. నాన్న, ఏమిటి ఒంటరిగా నిలబడ్డావు? మేనక చెట్టు దగ్గర నిలబడి అడిగింది. అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? కనకయ్య కళ్ళు నీళ్లతో కుండలయ్యాయి. ప్రేమ, ఆపేక్ష ఉన్న చోటికి నాన్న. అమ్మా, అవును నాన్న, నాకు అవి కావాలి. మేనక, నేను నీ తండ్రినమ్మా. నీ పిన్నికి భయపడి కానీ లేకపోతే నా గుండె విప్పి చూడు. నాన్న, నువ్వు పిన్ని లోకానికి, లోకం దేవుడికి, ఇలా అందరూ ఒకదానికొకటి ముడేస్తూ నా మీద ప్రతాపాలు చూపించారు. మేనక, నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా. మేనక పెద్దగా నవ్వింది. ఆమె విరగబడి నవ్వింది. నాన్న, ప్రేమ పిరికి వాళ్లకు దూరంగా ఉంటుంది, అదే ధైర్యవంతుల సొత్తు. చూడు నాన్న, నువ్వు పిన్ని కాళ్ళు పట్టుకున్నావు ఎందుకు? నన్ను ఓడించడానికి. నన్ను తిట్టావు
ఎందుకు? పిన్ని ప్రేమ కోసం. అమ్మా, నన్నే క్షమించు. నాన్న, పిల్లల్ని కనగానే వాళ్ళు తల్లిదండ్రులు అయిపోరు. మనిషికి జంతువుకి తేడా వాటిని పెంచడంలోనే. మేనక ముందుకు కదిలి చెయ్యూపింది. కనకయ్య తెల్లబోయాడు. 2 అడుగులు ముందుకేశాడు. కానీ అంతలో మేనక భయంగా, దగ్గరకు రాకు నాన్న. నేను ఈ ప్రేమ ప్రపంచం వదిలి మీ దగ్గరకు రాను. దూరంగా ఉండు, దగ్గరకు రాకు అంటూ అరిచింది. అమ్మా, నిన్నేం చెయ్యను, నన్ను నమ్ము అంటూ కనకయ్య మేనక దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకోబోయాడు. ఆగిపోయారు. అతని కళ్ళు బైర్లు గమ్మాయి. అతనికి ఇందాక నుంచి మేనక అనుకున్నది విరిగి పడి ఉన్న చెట్టు కొమ్మ. కనకయ్య ఏదో నిర్ణయానికి వచ్చేశాడు. వెంటనే ఆఫీస్ వైపు అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. మేనక భీమరాజు గారి ఇల్లు చూసి తెల్లబోయింది. మహారాజులు ఉండదగ్గ ఇల్లు అయినా ఎంతో సామాన్యంగా ఉంది. అక్కడ నౌకర్లంతా ఇంట్లో మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు. కొంచెం విలువైన వస్తువులు ఉన్న గది తలుపులు పూజా గది అని తెరిచే ఉన్నాయి. అందరూ అది వాళ్ల సొంత ఇల్లులాగా, అక్కడ వస్తువులు సొంత వస్తువుల్లాగా వాడుతున్నారు. మేనక ఇల్లంతా కలియ తిరిగింది. భీమరాజు గారి దగ్గరకు వచ్చి తొంగి చూసి ముందుకు వెళ్ళబోయి నిలువెత్తున ఉన్న ఒక పెద్ద ఫోటో దగ్గర ఆగిపోయింది. దానికి పూలహారాలు సరికొత్తవి వేసి ఉన్నాయి. పూజ కోసం అన్నట్లు తోమి దీపం సమ్మె అగరొత్తులు కుంకుమ అక్కడ వెండి పళ్ళెంలో పెట్టున్నాయి. మేనకకు అలా సోమరిగా ఉండడం ఏమీ బాలేదు. అందుకే వెంటనే దీపం వెలిగించింది. అగరొత్తులు కూడా వెలిగించింది. ఆ ఫోటోలో ఉన్న పాదాల దగ్గర కుంకం పెట్టింది. అగరొత్తుల వాసన గుప్పమని గదంతా వ్యాపించింది. ఆమె తదేకంగా ఆ బొమ్మ వంక చూసింది. ఈలోగా భీమరాజు గారు లోపలికొచ్చారు. కమలా, మొదట నీ కోడలతో పూజ అందుకున్నావా? అదృష్టవంతురాలివి అన్నారు. మేనక ఆ మాటలకి ఆశ్చర్యపడి వెనక్కు తిరిగి చూసింది. భయంగా తలవంచుకుంది. అమ్మా, ఈరోజు మనోహర్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆమె ఎవరో తెలుసా? మనుకు అమ్మగారు, నీకు కాబోయే అత్తగారు అని అన్నాడు. మేనక ఆశ్చర్యంగా భక్తిగా ఆమెకు నమస్కారం చేసి భీమరాజు గారి కాళ్లకు దండం పెట్టింది. దీర్ఘ సుమంగళీ భవ. మేనక తల నిమిరారా ఆయన. మనోహర్ ఇంటికొచ్చేస్తున్నాడు. ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు. హాయ్ హాయ్. తన వంటి అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఉండరు. మేనక ఆలోచనలో కంతులేదు. గబగబా వెళ్ళి మొహం మరోసారి అద్దంలో చూసుకుంది. సంతోషంతో సిగ్గుతో ఆమె బుగ్గలు ఏరుపెక్కాయి. ఒక్కసారి నిలువుట అద్దంలో బట్టలు చూసుకుని కాస్త నిరుత్సాహపడింది. ఓణి లంగా అన్నీ బాగా నలిగిపోయి ఉన్నాయి. కానీ మొదటి నుంచి కష్టాలు తప్ప సుఖం ఎరుగని ఆమె మళ్ళీ మనస్సుని స్థిమితపరుచుకుంది. భీమరాజు గారు కారులో హాస్పిటల్కి ప్రయాణం అయ్యారు. మేనక అలా ఎంతసేపు నిలబడిందో తెలియదు. మేనక, ఏదన్నా మాట్లాడు. ఏం మాట్లాడను? నువ్వే మాట్లాడు మనోహర్. పేరు దాకా వచ్చావే, అయితే చిలక పలుకులు నేర్చిందన్నమాటే. పలుకులు తునకలు ఏరుకునేవి గోరువంక. మేనక అతన్ని ఉడికిస్తూ చేతుల్లోకి నీళ్లు అందుకొని అతని మీదకు విసిరింది. ఆమె కుంటతనానికి అతను కన్నుగొట్టి ఆమెను అందుకోబోయాడు. కానీ కిలకిలా నవ్వుతూ మేనక పరుగు అందుకుంది. ఎంతో దూరం పోకుండానే మేనక కాలు జారింది. తూలి ముందుకు పడింది. వేగంగా వస్తున్న మనోహర్ ఆమెకు తప్పుకోబోయి ఆమె మీద పడిపోయాడు. గాలికి లేచిన ఆమె పైట మనోహరాన్ని అల్లుకుపోయింది. సిగ్గుతో ఆమె పెదవులు వణికాయి. ఆమె ఓణి లాక్కోబోయింది. మనోహర్ ఆమెను బలంగా పట్టుకున్నాడు. అతని చెంప పేలిపోయింది. చిచ్చి, నువ్వు మనిషివా అంది మేనక. అవాక్కైపోయాడు మనోహర్. తాతతో చెప్తానుండు. గబగబా అడుగు వేసింది. మేనక, మా బుజ్జి కదూ, పొరపాటైంది. సరే, నీ ఇష్టం. ఇప్పుడు ఇది తాతయ్యకి చెప్తే. సారీ మేనక, సారీ. వెంటపడ్డాడు మనోహర్. మేనక ఒక పట్టాన అతని మాట వినిపించుకోలేదు. నీకు మంచి చీర కొనిస్తా. వద్దు. నీకు మంచి సినిమా చూపిస్తా. వద్దు. నీకు మంచి పాట నేర్పుతా. వద్దు. అయితే ఏం కావాలో చెప్పు ప్లీజ్. నాకు అవమానం జరిగితే నీకే బాధ అన్నావు కదా, నీ మాట వింటాగా. లెంపలు వాయించుకున్నాడు మనోహర్. మేనక ముసిముసి నవ్వులు నవ్వుతూ, అయితే తాతగారు పెళ్లి చేసేదాకా విషయం ఎత్తకూడదు, అల్లరి చేయకూడదు అంది. మనోహర్ ఏడుపు మొహం పెట్టి అలాగే అన్నాడు.
మేనక వచ్చి అతని పక్కనే నుంచింది. దూరంగా జరిగాడు మనోహర్. ఇదిగో ఇక్కడే నిలబడు, లేకపోతే తాతయ్య. మనోహర్ ఆమె నోరు నొక్కేశాడు. మేనక పగలబడి నవ్వి అతని చేయి ప్రేమగా నొక్కుతూనే కటుక్కున కొరికింది. మేనక ఒక్కసారి తుళ్ళిపడింది. ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి. ఏదో ఆలోచిస్తూ తన చేయి తానే కొరుక్కుంది. ఈలోగా భీమరాజు గారు వచ్చిన గుర్తుగా పోర్టికోలో కారు హారాన్ని రోగింది. వంటమనిషి పళ్ళెంలో దిష్టి నీళ్లు తీసుకుని పరుగున వస్తూ, అమ్మాయి గారు రండి, అయ్యగారు వచ్చారు అని కేకపెట్టింది. సిగ్గు దొంతలల మధ్య తబ్బిబ్బ అయిపోతూ మేనక మెల్లిగా మెట్లు దిగి వచ్చింది. ఈలోగా భీమరాజు గారు మనోహర్తో పాటు కారు దిగి గుమ్మంలోకి వచ్చారు. వంటామె దిష్టి తీసింది. మేనక మనోహర్ తనని చూసి ఆనందిస్తాడని, కాస్త ఆశ్చర్యపోతాడని ఏవేవో ఊహించింది. కానీ అదేం జరగలేదు. అతను మామూలుగా అందరి వంక చూసినట్టుగా మేనక వంక కూడా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. మేనకకు ఉడుకుమోత్తనం వచ్చేసింది. తాను ఎంతో నమ్మకంతో ఇల్లు వదిలొచ్చింది. కానీ ఏం లాభం? జరగవలసింది జరిగింది. పెద్దోళ్లతో ఇంతే చిక్కులు. పాపం పిన్ని ఎంత చెప్పినా తను వినలేదు. మామయ్య, నాన్న అందరూ గుర్తుకొచ్చారు ఆమెకు. ఈలోగా రావుగారు మేనక దగ్గరకు వచ్చారు. ఆమెను మెల్లిగా దగ్గరికి పిలిచి వెంట రమ్మని చెప్పి పై అంతస్తులో ఉన్న ఆయన గదిలోకి పిలుచుకొని వెళ్ళారు. ఆఫీసులో రాజీనామా ఉత్తరం పెద్ద మేనేజర్ గారికి ఇమ్మని చెప్పి నమ్మకస్తుడైన తన జవానుకిచ్చి అలాగే ఒకసారి ఆఫీస్ కలియజూసి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయాడు. అలా ఎంత దూరం వెళ్ళాడో అతనికే తెలియదు. అలసట ఆఖరికి అతనికి నీరసం వచ్చేసింది. అతనికి కాంతం బాధ తప్పింది, కానీ గమ్యం ఏంటో అనే బాధ తప్పలేదు. చెట్టు కింద పెట్టి ఉన్న ఖాళీ లారీ చూశాడు. మెల్లగా ఎక్కి అందులో పై కండువా పరుచుకొని పడుకున్నాడు. బాగా పొద్దుపోయింది. మెల్లిగా లారీ బయలుదేరింది. చాలాసేపు ప్రయాణించింది లారీ. పెద్ద శబ్దం కావడంతో లిక్కిపడి లేచాడు కనకయ్య. ఎక్కడున్నది అర్థం కాలేదు. మెల్లిగా లారీ దిగి బయటకొచ్చాడు. 2-3 మనుషులు ఏదో గుసగుసలాడుకుంటున్నారు. కనకయ్యను చూసి వాళ్ళు ముందు బెత్తరపోయారు. అంతలోనే తెప్పరిల్లుకొని, ఎవరు నువ్వు, ఇక్కడ నీకేం పని అని దబాయించారు. కానీ అప్పటికే లారీ చెట్టుకు గుద్దుకోవడంతో బాగా దెబ్బలు తగిలి ఉన్న డ్రైవర్ అతని కంటికి అగుపించాడు. అయ్యా, నేను మనిషిని. లారీలోకి ఎవరో నన్ను బాగా తాగించి ఎక్కించారు. నాకు అంతే తెలుసు. పాపం డ్రైవర్ని కాస్త బయటకు తీయండి ముందు అంటూ లారీ ముందు డోర్ తెరిచి డ్రైవింగ్ సీట్లో ఉన్న డ్రైవర్ని ఎత్తి బయటకు తెరిచాడు. దబాయించిన మనుషుల్లో ఒకడు నీళ్లు అందించాడు. కనకయ్య దెబ్బతిన్న డ్రైవర్కి సేవలు చేశాడు. దాంతో అతను కాస్త మూలిగి కనకయ్య చేతిలో ఉన్న నీళ్లు తాగేసి, బాస్ ముందు ఆ ఒడ్డుకు వెళ్ళండి, సరుకు తీసుకోండి అంటూ మెల్లిగా ఒరిగిపోతూ, నాకు కాళ్ళు బాధగా ఉన్నాయి, నన్ను బాడీలో వేయండి, జాగ్రత్త పోలీసులు అన్నాడు. మిగిలిన 2 ముఖాముఖాలు ఏదో నిర్ణయించుకున్నట్టుగా కనకయ్య సాయంతో అతన్ని లారీలో పడుకోబెట్టారు. బాస్, నాకు లారీ నడపడం అంత బాగా రాదు, వాళ్లలో ఒకడు మరొకడితో అన్నాడు. డామిట్, తల పట్టుకున్నాడు రెండోవాడు. కనకయ్య విషయం అర్థం చేసుకున్నాడు. అయ్యా, మీకోసం కాకపోయినా డ్రైవర్ ప్రాణాలు కాపాడాలి, నాకు దారి చెప్పండి, నేను డ్రైవ్ చేస్తాను అంటూ డ్రైవింగ్ సీట్లోకి ఎక్కి కూర్చున్నాడు కనకయ్య. డ్రైవర్ తాలూకు మనుషులు మొహాలు చూసుకున్నారు. వెంటనే వచ్చి కనకయ్య పక్కనే కూర్చున్నారు. కనకయ్యకు అతని ధైర్యానికి అతనికే ఆశ్చర్యం వేసింది. ముందు కాంతం ఉండడంతో అతను పూర్తిగా స్వశక్తి లేని వాడయ్యాడు. ఇప్పుడు తను స్వేచ్ఛాజీవి. అబ్బా, స్వాతంత్ర్యంలో ఎంత మహత్యం ఉంది. తనిప్పుడు నిజమైన కనకయ్య, మేనక తండ్రి అని అనుకున్నాడు. అతని అడ్డుకుంటూ బాస్ అనేవాడు. నీ పేరు అన్నాడు పొడిగా. కనకయ్య. ఏ ఊరు, ఏం పని తెలుసు? ఎక్కడ ఆకలి తీరితే అదే నా ఊరు. పని అనకండి, పనులు అనండి, అన్నీ తెలుసు. బాస్ రెండో మనిషితో చేతులు గడిపాడు. బాస్ మొహం చూడగానే చెప్పాను, తెలివిగల ఘట్టమని. రెండోవాడు ఆ మాట అంటూనే, కనకయ్య, బాస్ చెప్పిన పని చేయి, నెలకు 2000 జీతం, పైగా అన్ని హంగులు, ఇష్టమేనా? కనకయ్య మరోసారి జబ్బలు చరుచుకున్నాడు. తను సాధించగలడు అనే నిజం అతనికి గుర్తుకొచ్చింది. పైగా అదృష్టానికి అడ్డుపుల్ల వేయదలచలేదు.
అతనికి ఆలోచించే వ్యవధి కూడా ఇవ్వకుండానే బాస్ చెయ్యి ముందుకు చాచి చూపుడు వేలు పైకి లేపాడు. కనకయ్య క్షణం ఆలస్యం చేయకుండా అతనిలాగే చెయ్యి చూపించాడు. ఓకే బాస్ అన్నాడు. లారీ ముందుకు దూకింది. వాళ్ళు దారి చెప్తుండగా ధైర్యంగా స్టీరింగ్ తిప్పాడు కనకయ్య. 10 ఏళ్ల తర్వాత. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.